ఏమైనా అర్థమైందా ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న సంగతి? అంటే యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే మా స్పీకర్ గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. 3 months అంటే ఇంత పీరియడ్ లోపు కనుక వాళ్ళు అటెండెన్స్ తీసుకోకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అయితే ఒక నడుస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు అయితే షో ఆఫ్ చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. ఒక 15 నిమిషాలు మినిమం గౌరవం లేకుండా. నేనేమంటానంటే గవర్నర్ గారు అనేసరికి అల్టిమేట్ మనం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లెజిస్లేటర్స్గా మన మీద ఉంది. ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కూడా గవర్నర్ గారికి ఆ టైప్ ఆఫ్ గౌరవం ఇస్తారు. కానీ గవర్నర్ గారి దగ్గరికి ఏదైనా చిన్నది ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము గవర్నర్ గారిని వెళ్ళి కలుస్తామని చెప్తున్న ఈ పెద్ద మనుషులు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యని విన్నవించుకుంటున్నామని ఈ పెద్ద మనుషులు, అదే గవర్నర్ గారు అసెంబ్లీలో నుంచొని ప్రసంగిస్తుంటే రాక వీరు అసెంబ్లీకి వచ్చి అదే గవర్నర్ గారి మీద కాగితాలు ఇసిరి ఆయన అవమానించేటట్టుగా మాట్లాడడం బిహేవ్ చేయటం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఏ గవర్నర్ గారి దగ్గరికైనా ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రతిపక్ష సభ్యులైనా అధికార పక్షం వాళ్ళైనా ఏదైనా ఇష్యూని డిస్కస్ చేయడానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసేమో అని చెప్పి బ్రస్కిచ్చుకుంటారు, చాలా ప్రెస్టేజియస్గా చెప్పుకుంటారు. అటువంటి గవర్నర్ గారి ప్రసంగానికి ఆయన ఎవరు ఇంతకు ముందు మీరు రాము అని చెప్పారు, వాళ్ళకి వాళ్ళే ఈరోజు వస్తాము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకొని వచ్చారు. వచ్చి ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. అంటే ఈరోజు వాళ్ళు గవర్నర్ గారిని అవమానించడానికి మాత్రమే ఈరోజు అసెంబ్లీకి వచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. అవమానించడానికి వచ్చారు, అవమానించారు, వెళ్ళిపోయారు అంతే. అంతకుమించి అందులో ఎటువంటి ప్రయోజనం కానీ ప్రజా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. ఆయన స్వప్రయోజనం కూడా ఏమీ నాకైతే కనిపించలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.